ఈ వీడియో చేస్తున్న సమయానికి స్టాక్ మార్కెట్లు రక్తపాతంతో తడిసిపోతున్నాయి. సో, నేచురల్‌గా చాలామంది ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసుంటారు. సో, మీ పోర్ట్‌ఫోలియోస్ ఒక 20%, 25%, 30% పడిపోయుంటాయి. మనం ఇంతకుముందు మన ఛానెల్‌లో ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్స్‌ల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ కేటగిరీ మల్టీ అసెట్ అలొకేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, జనరల్‌గా ఏంటంటే ఇలాంటి టాపిక్ ఈ సమయంలో చెప్తేనే మీకు తెలుస్తదనమాట. సో, మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఏంటంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే అందరూ కూడా స్మాల్ క్యాప్స్‌ల వెంట లేకపోతే మిడ్ క్యాప్‌ల వెంట పరిగెడుతూ ఉంటారనమాట. సో, ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ కేటగిరీ గురించి ఎందుకు చెప్తున్నాము అంటే 99.99% మా ఇన్వెస్టర్లకు, ఎస్ఐపి ఇన్వెస్టర్లకు ముఖ్యంగా ఈ ఫండ్ అనేది మేము ఖచ్చితంగా రికమెండ్ చేస్తామనమాట. సో, మా దాంట్లో ఈ ఫండ్ అనేది ఖచ్చితంగా ఒకటుంటుంది. సో, కాబట్టి మేము దీని గురించి ఇప్పుడు చెప్తున్నాం. ఈ ఫండ్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి 2026లో అంటే పోయిన నెలలో ఈ ఫండ్‌లోకి ఇన్‌ఫ్లోస్ చూడండి 8,476,00,00,000 ఒకే నెలలో వచ్చాయన్నమాట. అంటే చాలామందికేంటంటే మార్కెట్ పడుతుంది అన్నప్పుడే ఇది గుర్తుకొస్తదనమాట. సో, జనరల్‌గా ఏంటంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన కేటగిరీ అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అనేది. సో, దీని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా తెలుసుకోబోతున్నాం. మనం భోజనం చేసేటప్పుడు ఎలాగైతే మనం రకరకాల ఐటెమ్స్ సమపాలలో లేకపోతే వేర్వేరు పాలలో ఒక డైవర్సిఫై చేస్తామో, అలాగే మనం ఒక ఫండ్‌ను కూడా మనం డైవర్సిఫై చేయొచ్చనమాట. సో, జనరల్‌గా ఏంటంటే మనం డైవర్సిఫికేషన్ చేయమని చెప్తుంటాం కదా! స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే ఈక్విటీలో పెట్టమని చెప్తాము, డెట్ ఫండ్స్‌లో పెట్టమని చెప్తాము, గోల్డ్, సిల్వర్ అంటే కమోడిటీస్‌లో పెట్టుబడి పెట్టమని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే చాలామంది ఈక్విటీలో పెడతారు. సరే అక్కడ లాస్ వచ్చినప్పుడు మళ్ళీ డెట్ ఫండ్స్‌కి వస్తారు. మళ్ళీ లేదు అంటే అరే ఈసారి గోల్డ్, సిల్వర్ పెడుతోని ఇక్కడ అంటే అక్కడ, ఇక్కడ, అక్కడ మొత్తం ఇలా తిప్పుతూ ఉంటారనమాట వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి. అలా కాకుండా ఒకే ఫండ్‌లో పర్టిక్యులర్ రేషియోస్‌లో ఉంటే ఎలా ఉంటుంది? సో, ఈ ఆలోచన నుంచి వచ్చిందే ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. సో, దీంట్లో ఏంటంటే మనకి ఈక్విటీ పోర్షన్ ఉంటుంది. అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రిస్క్ కూడా ఉంటుంది. డెట్ ఫండ్స్ ఉంటాయి. అంటే దీంట్లో బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిలో పెట్టుబడి పెడతాం. సో, దీంట్లో ఏంటంటే ఇవి స్టేబుల్‌గా ఉంటాయి. రిస్క్ తక్కువ. దీనికంటే రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. ఇక గోల్డ్, సిల్వర్ గురించి మీకు తెలిసిందే. సో, కమోడిటీస్‌లో పెడుతుంటే ఇది ఎటు తిరిగినా ఇది ఇన్‌ఫ్లేషన్‌ను బీట్ చేసే ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. సో, ఈ 3 కలగలిపి ఉన్న ఫండే మల్టీ అసెట్ ఫండ్ అంటాం. లేదా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూస్తే జనరల్‌గా ఏంటంటే కొంతమంది ఇంతకుముందు ఎలా చేసేవారంటే అంటే ఈ ఫండ్ రాకముందు ఈక్విటీలో పెట్టేవాళ్ళు, తర్వాత తీసి డెట్‌లో పెట్టేవాళ్ళు, దాన్ని తీసి మళ్ళీ గోల్డ్‌లో పెట్టేవాళ్ళు. సో, ఇక్కడ ఏంటంటే మీకు టాక్స్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అలా కాకుండా మనం ఒకే ఫండ్‌లో పెట్టుకుంటే ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. ఆ టైంలో ఏది బాగుంటుంది అంటే ఇన్వెస్టర్‌లకి ఏది బాగుంటుందో దానికి తగ్గట్టుగా అతను నిర్ణయం తీసుకుంటాడు. సో, అతనికి ఏంటంటే టాక్స్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఏందంటే అది ఫండ్ అనేది ఒక ట్రస్ట్ కాబట్టి వారికి ఇటువంటి గొడవలు ఏమి ఉండవనమాట. మీరు గత 10 సంవత్సరాల డేటా తీసుకొని చూడండి. ఒక సంవత్సరం ఏమో మనకి ఈక్విటీ బాగా రిటర్న్స్ ఇస్తుంది. ఒక సంవత్సరం డెట్ ఫండ్స్ రిటర్న్స్ ఇస్తాయి. ఒక సంవత్సరం గోల్డ్, సిల్వర్ రిటర్న్స్ ఇస్తాయి. ఒక సంవత్సరం ఓవర్‌సీస్ ఈక్విటీస్ రిటర్న్స్ ఇస్తుంటాయి. ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ఒక్క అసెట్ కన్సిస్టెంట్‌గా ఇవ్వదనమాట. అంటే ఒక్కొక్క అసెట్ ఒక్కొక్క సంవత్సరం ఇస్తుంటదనమాట. కొంతమంది మారుస్తుంటారు ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2020లో బంగారం పెరిగిందని చెప్పేసి ప్రియా ఏం చేసిందంటే ఉన్నదంతా డ్రా చేసేసి బంగారంలోకి మార్చింది. ఇప్పుడు ఈ లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్‌లో కూడా చాలా మంది ఏంటంటే ఈక్విటీలో నుంచి డబ్బులు తీసేసి బంగారం కొనుక్కునే వాళ్ళు ఉన్నారనమాట. సో, అలాగే 2021లో ఏమైందంటే ఈక్విటీ మార్కెట్‌లో బాగా పెర్ఫార్మ్ చేసేటప్పుడు అంటే ఇది కరోనా దాటిపోయిన తర్వాత అప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి అంటే సో, 40% పెరిగిన తర్వాత 60% పెరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు దాంట్లో పెట్టిందనమాట. అప్పుడు బంగారం వెనకబడిపోయింది. సో, ఇలా జరుగుతుందనమాట. అంటే ఒక్కొక్క సీజన్‌కు ఒక్కొక్కటి ఉంటుంది. ఈక్విటీ ఉండొచ్చు, డెట్ ఉండొచ్చు. కానీ ఈ ఫండ్ ఏంటంటే మనకి ఇది ఆల్ సీజన్ ఫండ్ లేకపోతే మనకు కేటగిరీస్ ఉంటాయన్నమాట దీంట్లో. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఒక వ్యక్తి బంగారం బాగా రేట్ ఉందని చెప్పేసి ఏం చేశారంటే తన ఈక్విటీస్ అమ్మి బంగారం కొన్నాడనుకోండి. సో, అప్పుడు ఏమైతుంది ఈక్విటీ మీద అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 12.5% పడుతుంది. అది పడిపోయిన తర్వాత అతను మళ్ళీ బంగారం కొంటాడు. సో, ఇది జరగకుండా ఉండాలంటే ఏంటి సపోజ్ మల్టీ అసెట్ ఫండ్‌లో గనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ పని ఎవరు చేస్తారు? ఫండ్ మేనేజర్ చేస్తాడు. బట్ ఫండ్ మేనేజర్‌కి ట్యాక్స్ పడదు. మేనేజర్ ఏం చేస్తారంటే ఈక్విటీ నుంచి బంగారానికి మారుస్తాడు. ఇంకోటి ఏంటంటే మనకున్న ఫోమో ఫండ్ మేనేజర్‌కి ఉండదు. సో, ఫండ్ మేనేజర్ అనేవాడు ఎక్స్‌పీరియన్స్
కాన్ఫిడెన్స్ ఉంటాడు, అతనికి ఎమోషన్స్ ఉండవు, కరెక్ట్ డేటా ఉంటుంది అతని దగ్గర. సో దాన్ని బట్టి అతను ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అనేది డెవలప్ చేస్తాడు. పక్కింటోడు కొన్నాడు, లేకపోతే నా చుట్టుపక్కల 10 మంది కొన్నారని చెప్పేసి బంగారం వెండి కొంటుంటాం, బట్ ఫండ్ మేనేజర్ అలా చేయడు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అతనికి ఈక్విటీ కంటే గోల్డ్ బాగా రిటర్న్స్ వస్తుందని తెలిసినప్పుడు అతను మార్చేస్తాడు, అతనికి ఏమి పన్ను పడదు అనమాట. సో ట్యాక్స్ అనేది పడదు. సో ఈ ఫండ్లో ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్. మనం వీడియో మొదట చెప్పినట్టు ఈ ఫండ్కున్న ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే, మనము ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ పడిపోయిందో దీని వాల్యూ తెలుస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు మార్కెట్స్ దాదాపు ఒక 20%, 25% పడిపోయినప్పుడు కూడా ఈ ఫండ్స్ ఏంటంటే మీకు 3 to 4% కూడా పడవన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రాక్టికల్గా మా ఇన్వెస్టర్స్ చూస్తున్నారు ఇది. మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ఎలా ఉంటుందంటే, మీరు గుంతల రోడ్డు మీద ఒక స్పోర్ట్స్ కార్ వేసుకొని పోతే ఎలా ఉంటుంది, నడులు ఇరిగిపోతాయి. కానీ అదే ఒక ఎస్యూవీ కార్లో పోయారనుకోండి, సో మీరు కుదుపులు లేకుండా చాలా సాఫీగా మీ ప్రయాణం సాగవచ్చు అనమాట. సో ఎంతసేపు ఏంటంటే మనం స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, సో దీంట్లో పెట్టేసి మనము ఏఐలో దాన్ని అడిగితే అది చెప్పుద్ది అనమాట. దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. సో మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ 25%, 30% కనిపించేస్తే, సో దాదాపు 90% మంది చేసే పని ఏంటంటే దాంట్లో పెట్టేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు మీకు జ్ఞానోదయం అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్యూర్ ఈక్విటీ 12% పడిపోయింది. ఇది 24, 25 సంగతి చెప్తున్నాడు. 12% పడిపోతే మల్టీ అసెట్ ఫండ్ కేవలం 4 to 6% మాత్రమే పడిపోయింది. దీనికంటే ఎప్పుడు కరెక్షన్ ఇప్పుడు జరిగింది, దీనికంటే ఎక్కువ కరెక్షన్ ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంకా 4 to 6% కూడా 3 to 4% మేము చూసింది మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లో. అంటే కొన్ని ఫండ్లలో ఉండొచ్చు, బట్ యావరేజ్ ఏదంటే సరే ఇదే 4 to 6% ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఏమైనా పెరిగిందంటే పెరగలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డెట్ పోర్షన్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం జరుగుతుంది, యుద్ధం స్టార్ట్ అయింది అన్న విషయం తెలియగానే ఫండ్ మేనేజర్ ఏం చేసుకుంటాడు అంటే ఈక్విటీ నుంచి ఏదో డెట్ కన్నా వెళ్తాడు, లేదంటే గోల్డ్ కన్నా వెళ్తాడు. సో అప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గిపోయినప్పుడు ఇప్పుడు మనం రోజు మార్కెట్ పడిపోవడం చూస్తున్నప్పుడు అతను ఫండ్ మేనేజరు రోజు చూడడు. ఒక్కరోజు చూడగానే అతనికి పరిస్థితి తెలిసేసి దాన్ని బట్టి అతను అడ్జస్ట్మెంట్ చేస్తాడు పోర్ట్ఫోలియో. కానీ మనకు అవకాశం ఉండదు. చాలా మందికి ఏంటంటే ఈక్విటీ గురించి ఐడియా ఉంటుంది, డెట్ ఫండ్స్ గురించి కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫండ్ కమోడిటీస్లో కూడా పెట్టుబడి పెడుతుందని తెలుసుకున్నాం కదా. అయితే కమోడిటీ అంటే ఓన్లీ గోల్డ్, సిల్వర్ మాత్రమే కాదు. సో చాలా ఫండ్స్ క్రూడ్ ఆయిల్, కాపర్ లాంటి వాటిల్లో కూడా పెట్టుబడి పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం అనుకోండి, మనకు ఎట్లాగో ఇన్ఫ్లేషన్ లో ప్రొటెక్షన్ ఇస్తుంది, కష్ట సమయంలో ఆదుకుంటుంది. సో అలాగే క్రూడ్ ఆయిల్ అనుకోండి, క్రూడ్ ఆయిల్, కాపరు ఇవి ఎక్కువగా ఇండస్ట్రియల్ మెటీరియల్స్. సో ఇవి కూడా రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే వెండి, సో వెండి కూడా మంచి మెటీరియల్, ఇది ఒక సోలార్ ప్యానెల్స్లోనూ ఇండస్ట్రియల్ మెటల్ అనమాట. సో ఇటువంటి వాటిలో ఇది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అది ఎంత పర్సంటేజ్ అనేది ఆ యొక్క ఫండ్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా ఏంటంటే కొన్ని ఫండ్స్ 5 to 10% పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి టైంలో వాటిని పెంచుతూ ఉంటారు అనమాట. అప్పుడు 10 to 20% కూడా కావచ్చు అనమాట కమోడిటీస్ అనేది. సో ఈ కమోడిటీస్లో కూడా అప్పుడు గోల్డ్ బాగుందా, క్రూడ్ ఆయిల్ బాగుందా, లేకపోతే సిల్వర్ బాగుందా, సో దాన్ని బట్టి ఫండ్ మేనేజర్ నిర్ణయం తీసుకుంటాడు. జనరల్గా ఈ ఫండ్స్ మరి ఎవరికి అనుకూలంగా ఉంటాయంటే, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారికి ఏంటంటే ఈక్విటీ, డెట్ ప్లస్ కమోడిటీ 3 కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. అదేవిధంగా 50 ఏళ్ళు పైబడిన వారికి, అంటే సో వీరికి ఏంటంటే రిస్క్ తక్కువగా ఉండాలి అండ్ రిటర్న్స్ కూడా ఉండాలి, బట్ అంత రిటర్న్స్ అవసరం లేదు. మన ఈక్విటీలో వచ్చే భయంకర రిటర్న్స్ కాకుండా ఒక మోస్తరు వృద్ధి కోరుకునే వారికి ఇది సరైన భద్రత. అంటే భద్రత అంటే ఇది డ్రాడౌన్ తక్కువ, అంటే పడిపోవడం తక్కువ ఉంటుంది. ఇక బిజీ ఉద్యోగులు, ఇప్పుడు డాక్టర్లకు, ఇంజనీర్స్కు, అంటే ప్రొఫెషనల్స్కు, ఇప్పుడు ఐటీ వాళ్ళకు కూడా ఏంటంటే మార్కెట్ చూసే సమయం ఉండదు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇటువంటి ఫండ్స్లో పెట్టడం వల్ల చాలా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, ప్లస్ రిటర్న్స్ కూడా వస్తుంటాయి, మంచి మోడరేట్ రిటర్న్స్ వస్తుంటాయి. సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే దీంట్లో పెట్టడం ఏంటంటే మీరు ఒక మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోరుకున్నట్టయితే, అంటే ఇప్పుడు స్కూల్ ఫీజులు, కారు కొనాలి 3 to 7 yearsలో, సో అటువంటి వారికి కూడా ఈ ఫండ్స్ అనేవి సూటబుల్ అనమాట. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం ఒకసారి ప్యూర్ ఈక్విటీ ఫండ్కి, మల్టీ అసెట్ ఫండ్కి జస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ రిటర్న్స్ ఎలా వస్తాయంటే ప్యూర్ ఈక్విటీ ఫండ్లో ఎక్కువ వస్తాయి, దీంట్లో మీడియం నుంచి హై రిటర్న్స్ వస్తాయి, దీంట్లో కూడా మంచి రిటర్న్ ఈక్విటీతో సమానంగా ఇచ్చే ఫండ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక మార్కెట్ పడిపోయినప్పుడు ఇప్పుడు చూస్తున్నది ప్రాక్టికల్గా భారీగా పడిపోయింది, దీంట్లో కుదుపులు తక్కువ, సేమ్ అంతే తక్కువ ఉంది ఇప్పుడు. ఇక 7+ years మనం ఈక్విటీ ఫండ్లో ఎవరు పెట్టాలి అన్నప్పుడు మనం 7 సంవత్సరాలు పైగా పెట్టే రైట్ అయితే ఈక్విటీలో పెట్టమని చెప్తుంటాం. కానీ మల్టీ అసెట్ ఫండ్లో 3 to 7 years పెట్టినా కూడా సరిపోతుంది. మెంటల్ టెన్షన్ దీంట్లో ఎక్కువ, దీంట్లో తక్కువ. ఇక ఎవరికి అనువుగా ఉంటుందో ఎక్కువ రిస్క్ తీసుకునే వారికి, లేదా డబ్బులు పోగొట్టుకునే వారికి మల్టీ అసెట్ ఫండ్ అంటే కొంచెం
స్థిరత్వము, వృద్ధి కోరుకునేవారు. కొంచెం స్టేబుల్‌గా ప్రయాణిద్దాం అనుకునే వారికి ఇది సూటబుల్ అనమాట. మరి ఈ ఫండ్‌లో మనం ఎంత రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యావరేజ్ రిటర్న్స్ దీంట్లోవి మనకొచ్చేవి 10-13%. ఆఫ్‌కోర్స్ దీంట్లో 9% ఇచ్చినవి కూడా ఉన్నాయి. దీంట్లో కూడా మనకి 15%, 18% ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. సో, జనరల్‌గా యావరేజ్ ఫండ్స్ ఏంటంటే మనకు 10-13% వస్తుంది సిఏజీఆర్. ఇది నిఫ్టీకి దగ్గరగా ఉంటుందన్నమాట. సో, ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంటే ఇది ఒక సైకిల్ 3-5 ఇయర్స్‌లో మనకు ఆ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈక్విటీలో అయితే 7 ఇయర్స్ ప్లస్ ఉండాల్సి ఉంటుంది. సో, దీంట్లో ఈక్విటీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటే 40-50%. బట్ యాక్చువల్‌గా ఏంటంటే అది మారుతూ ఉంటుంది. ఆ సిట్యుయేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ యొక్క సీజన్‌ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఈక్విటీలో ఎక్కువ ఉన్నప్పుడు ఈక్విటీకి ఎక్కువ చేస్తుంటారనమాట ఇది. సో, ఇక దీంట్లో నష్టాల తీవ్రత అంటే మనం మార్కెట్ పడిపోయినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈక్విటీతో పోలిస్తే 30-50% తక్కువ డ్యామేజ్ జరుగుతుంది మీ పోర్ట్‌ఫోలియోకి. సో, అది ఆల్రెడీ మీరు మల్టీ అసెట్ అలొకేషన్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే మనకు 2023, 25 మధ్య దీంట్లో కొన్ని ఫండ్స్‌లో ఏంటంటే గోల్డ్ బాగా పెరగడం వల్ల మంచి రిటర్న్స్ వచ్చాయి. అలా అని చెప్పేసి మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా గోల్డ్ పెరగడం వల్ల దీంట్లో రిటర్న్స్ వస్తుందని చెప్పేసి మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. చాలామంది ఈక్విటీలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే మనం గోల్డ్ బేస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం గోల్డ్ సిల్వర్‌లో పెట్టము. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ అనేది మన గాడ్స్ మనీ కాబట్టి దాన్ని మనం ఊహించలేము. ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుందని. సో, మరి గోల్డ్ సిల్వర్ ఎక్స్‌పోజర్ కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి మనం దీంట్లో పెడుతుంటాం. సో, అప్పుడేంటంటే ఇటు గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్లస్ మనకి ఒక స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో, అందుకే ఈ ఫండ్ మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయము. ఇప్పుడు జనరల్‌గా ఒక పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. అయితే ఇది మీరు రికమెండేషన్ అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరి రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో, జనరల్‌గా ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఒక మీనా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆమె దగ్గర ఒక 30 లక్షల రూపాయలు ఉంటే ఆమె ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 60% అంటే 18 లక్షలు మల్టీ అసెట్ ఫండ్‌లో పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటి ఆమెకు గోల్డ్ సిల్వర్ కూడా ఉంది కాబట్టి దీంట్లో గోల్డ్ సిల్వర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆమె ఒక 9 లక్షలు మిడ్ క్యాప్‌లో, ఆ తర్వాత 3 లక్షలు డెట్ ఫండ్స్‌లో అంటే అది ఎమర్జెన్సీ ఫండ్ లాగా పనికొస్తుంది. లిక్విడ్ ఫండ్ లాగా కూడా పనికొస్తుందన్నమాట. సో, జనరల్‌గా పోర్ట్‌ఫోలియో ఇలా ఉంటే స్టేబుల్‌గా ఉంటుంది అని చెప్పడానికి అనమాట. సో, ఇది మీకు రికమెండేషన్ మాత్రం కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ గురించి. సో, జనరల్‌గా లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది నేను పెట్టినప్పుడే అది ఎక్కువ ఉంటుందేమో ఎన్ఏవి తర్వాత తగ్గిపోతుందేమో మళ్ళీ యావరేజ్ చేసే అవకాశం ఉండదు కదా అని అనుకుంటుంటాం. సో, జనరల్‌గా ఏంటంటే లంసమ్ పెట్టేవాళ్ళు ఎక్కువగా హైబ్రిడ్ ఫండ్స్‌లో లేదు అంటే ఇంకా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెడుతుంటాం కదా. కానీ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ కూడా మీకు ఒక మంచి అవకాశం అనమాట. అంటే ఇప్పుడు అర్జున్ అనే వ్యక్తికి ఒక 20 లక్షల బోనస్ వచ్చింది. లంసమ్ పెట్టాలి అన్నప్పుడు మార్కెట్ అప్పుడు హైలో ఉంది. అయినా కూడా మల్టీ అసెట్ ఫండ్‌లో పెట్టాడు. బట్ అక్కడ మార్కెట్ హైలో ఉన్నా కూడా అక్కడ ఏంటి మళ్ళీ తర్వాత 4 నెలల తర్వాత ఈక్విటీ పడిపోయింది. బట్ అక్కడ బంగారం పెరగడం వల్ల ఏమైందంటే అతని పోర్ట్‌ఫోలియో అనేది డిస్టర్బ్ కాలేదనమాట. సో, అందుకని ఏంటంటే దీన్నే మనం ఆల్ సీజన్ ఫండ్ అంటుంటాం. అంటే మీరు ఎప్పుడైనా మార్కెట్ హైలో ఉన్నా, లోలో ఉన్నా, బంగారం బాగా డిమాండ్ ఉన్నా, తక్కువ డిమాండ్ ఉన్నా ఎనీ టైమ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోదగ్గ ఒక ఫండ్ ఏంటంటే అది మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. మరి ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మరి ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? అంటే ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు సో, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అన్నప్పుడు ఏంటంటే మీరొక చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం గనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంకొక 1-2 ఏళ్ళు ఉందనంగా మీరేం చేస్తారంటే వాటిని మెల్లగా తీసుకెళ్ళి సురక్షిత పథకాల్లోకి మార్చాలి. అంటే సేఫ్ అంటే డెట్ ఫండ్స్‌లోకి అంటే దీంట్లో ఈక్విటీ పోర్షన్ తగ్గించుకోవాలనమాట. అది మనం డెట్ ఫండ్స్‌లోకి మార్చుకోవడం వల్ల లేదా కొంత లిక్విడ్ ఫండ్‌లోకి మార్చుకోవడం అనేది చేస్తే అప్పుడు మీకు ఏమైందంటే ఈక్విటీ మార్కెట్ పడిపోయినప్పుడు మీకొచ్చే కార్పస్ అనేది తగ్గకుండా ఉంటుంది. సో, అదే రకంగా ఫండ్ మేనేజర్ మారినా లేకపోతే ఫండ్ యొక్క స్ట్రాటజీ మారినప్పుడు కూడా అంటే ఒక్కోసారి ఈక్విటీ తగ్గించారనుకోండి అది మీకు ఇష్టం లేకపోవచ్చు. అప్పుడు మీరు దీని నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. వేరే ఫండ్‌లో పెట్టుకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ అంటే మన ఇంతకుముందు గనుక చెప్పినట్టు మనం ఒక 60% మన పోర్ట్‌ఫోలియో పెట్టినప్పుడు దీని రిటర్న్స్ వల్ల అది మన పోర్ట్‌ఫోలియోలో ఇది 80% వచ్చిందనుకోండి. అప్పుడు మనం దీని యొక్క ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత అంటే ఇప్పుడు ఈ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేశారు. సో, 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయినప్పుడు ఇదే ఫండ్‌లో ఏంటంటే మీరు దాంట్లో నుండి డబ్బులు తీయకుండా ఎస్‌డబ్ల్యూపీ ద్వారా కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు. సో, అప్పుడు ఏంటంటే మనం ఒక 6% తీసుకున్నాం అనుకోండి. ఇదొక 12% ఇచ్చినా కూడా రిటర్న్స్ 6%తో మనము తీసుకుంటే మిగతా 6% మళ్ళీ కాంపౌండింగ్ అవుతూ ఉంటుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,00,000 ఉన్నాయంటే మనం నెలకి 50,000 తీసుకోవచ్చు. అంటే 6%, 6 లాక్స్ సంవత్సరానికైతే నెలకి 50,000 తీసుకోవచ్చు. మళ్ళీ ఆ రూ. 1,00,00,000 కాస్త మళ్ళీ 10 ఇయర్స్ కనుక చూసుకుంటే మీరు 6% కాంపౌండింగ్ అయితే దాదాపు 1,00,00,000 ఇంకా 2,00,00,000, 2,50,00,000
అలా మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, మొత్తానికి ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ గురించి చిన్న సమ్మరీ ఏంటంటే, ఇవి ఈక్విటీలో, డెట్‌లో, కమోడిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో, దీంట్లో మార్కెట్ పెరిగినప్పుడు లాభాలొస్తాయి. మార్కెట్ పడినప్పుడు స్టేబుల్‌గా ఉంటుంది. అంటే రక్షణ లభిస్తుంది. అదే రకంగా ఈక్విటీ నుంచి డెట్‌కి, డెట్ నుంచి గోల్డ్‌కి లేకపోతే ఈక్విటీ నుండి గోల్డ్ కొనాలన్నా కూడా మీకేంటంటే ఎటువంటి టాక్స్ బర్డెన్ లేకుండా ఫండ్ మేనేజరే బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇంకా ఏంటంటే మనకి మీడియం టర్మ్ నుండి లాంగ్ టర్మ్ గనక మీరు గోల్ సెట్టింగ్ ఉంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒక ఫండ్ అనమాట ఇది. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌కి ఈ వీడియోని మీరు షేర్ చేయండి.